महिषासुरमर्दिनि माता जगदम्बे। हे महिषासुरमर्दिनि माता जगदम्बे। हे मधुकैटवनाशिनि माता जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय 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 जगदम्बे। हे महिषासुरमर्दिनि माता जगदम्बे। हे महिषासुरमर्दिनि माता जगदम्बे। हे मधुकैटवनाशिनि माता जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय 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 जगदम्बे। असत्यमर्दिनि मां ज्ञाननाशिनि मां। असत्यमर्दिनि मां ज्ञाननाशिनि मां। हे परमेश्वरि ज्ञानप्रदायिनि सहयोग स्थापिनि मां। हे जन्मदायिनि मां। हे परमेश्वरि ज्ञानप्रदायिनि सहयोग स्थापिनि मां। हे जन्मदायिनी मां। निद्रा तमसिनि नन्दिनि माता जगदम्बे। भोगवती अमोघा चामुण्डा जगदम्बे। विलासिनी सुखदा निष्कामा जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय 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 जगदम्बे। महाकाली शांता कामस्वरूपा। महाकाली शांता कामस्वरूपा। पद्मालया सदा पूजा पूर्णा। पद्मालया सदा पूजा पूर्णा। उग्रप्रभा सर्वमङ्गला मां जगदम्बे। वज्रकङ्काली रक्तप्रिया जगदम्बे। योगिनी परमानन्दरूपिणी जगदम्बे। जय जगदम्बे जय जगदम्बे जय 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 जगदम्बे। जय जगदम्बे।
सुखाच्या क्षणात व्यथाच्या घणात उभा पाठीशी एक अदृश्य हात गुरु एक जगी त्राता, गुरु एक जगी त्राता, गुरुदया सिंधु गुरुदीन बंधु, गुरुदया सिंधु गुरुदीन बंधु, गुरु जननी जन्मदाता, गुरु एक जगी त्राता, गुरुदया सिंधु गुरुदीन बंधु, गुरुदया सिंधु गुरुदीन बंधु, गुरु जननी जन्मदाता, गुरु एक जगी त्राता, गुरु एक जगी त्राता. ओ घनतमात जणू दीप चेतवी, घनतमात जणू दीप चेतवी, घनतमात जणू दीप चेतवी, तन मनात चैतन्य जागवी, तन मनात चैतन्य जागवी, कण कणात जणू प्राण डोलवी, कण कणात जणू प्राण डोलवी, जे अरूप गादे रूप, जे अरूप गादे रूप, करी मूर्त तू अमूर्ता, गुरु एक जगी त्राता, गुरु एक जगी त्राता, गुरुदया सिंधु गुरुदीन बंधु, गुरु जननी जन्मदाता, गुरु एक जगी त्राता.
मोक्ष आसरा गुरु निधान गुरु मोक्ष आसरा देव दैव लाभे सदैव देव दैव लाभे सदैव गुरु चरण लाभ होता गुरु एक जगीता गुरु एक जगीता गुरु दया सिंधु गुरु दीन बंधु गुरु दया सिंधु गुरु दीन बंधु गुरु जननी जन्मदाता गुरु एक जगीता गुरु एक जगीता गुरु एक जगीता జై శ్రీమాతజీ. ఈ సామూహిక ధ్యానానికి విచ్చేసిన అందరికీ మరియు ఆన్లైన్ జూమ్ క్లాసెస్ ద్వారా సహజ పరివారంలోకి కొత్తగా వచ్చిన సత్యాన్వేషకులందరికీ కూడా సహజయోగ తెలంగాణ తరపున హృదయపూర్వక స్వాగతం. ముందుగా 2 అరచేతులు జోడించి శ్రీ మాతాజీ గారికి హృదయపూర్వకంగా నమస్కరిద్దాం. శ్రీ మాతాజీ దయచేసి మా సంపూర్ణ శరణాగతిని స్వీకరించండి తల్లి. ఈ సామూహిక ధ్యానం చేసుకోవడానికి మీ అనుమతిని మాకు ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా కుండలిని జాగృతి చేసుకుని బంధన వేసుకుందాం. ముందుగా భూమాత ప్రార్థన. 2 అరచేతులు భూమాత మీద ఉంచి శ్రీ ఆది భూమిదేవి మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ ఆది భూమిదేవి సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. తల్లి భూమాత, మీరు మాకు అన్ని ఎంతో ఉదారంగా ఇస్తూ ఉన్నా మేము మా పాదాలతో
మిమ్మల్ని తాకి అవమానపరుస్తుంది. దయతో మమ్మల్ని క్షమించండి తల్లి. మాలో ఉన్న సమస్త దోషాలను, బాధలను, మోక్షానికి వ్యతిరేకమైన అన్ని గుణాలను మీలోకి తీసుకోండి తల్లి. మాకు సహనాన్ని, ఓర్పును ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా 2 అరచేతుల ఒళ్ళోకి తీసుకుని మన చిత్తాన్ని సహస్రారంలో ఉంచి 3 మహామంత్రాలు त्वमेव साक्षात् श्री महालक्ष्मी महामाया
ఎడమ వైపు శరీర భాగాన్ని శుద్ధి చేసుకుందాం. ఎడమ అరచేతిని వడిలో ఉంచుకుని, కుడి అరచేతిని భూమాత మీద ఉంచి, మన చిత్తాన్ని ఎడమ అరచేతిలోను సహస్రారంలో నిలుపుతూ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాకాళీ సాక్షాత్ శ్రీ భైరవనాథ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవి నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి మా ఎడమ శరీర భాగంలో ఉన్న సమస్త దోషాలను భూమాతకి ఇచ్చివేయండి తల్లి. శ్రీ మాతాజీ మా ఇడానాడిని శక్తివంతము చైతన్యవంతము చేయండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాకు శుద్ధ ఇచ్ఛను ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాలో ఉన్న భూతకాలపు ఆలోచనలన్నీ తొలగించి మమ్మల్ని వర్తమానంలో స్థిరపరచండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాలో ఇచ్ఛాశక్తిని కార్యాన్వితం చేయండి తల్లి. నెమ్మదిగా కుడి అరచేతిని ఒడిలోకి తీసుకుని ఎడమ అరచేతిని ఆకాశం వైపు చూపిస్తూ కుడి శరీర భాగాన్ని శుద్ధి చేసుకుందాం. మనం చిత్తాన్ని కుడి అరచేతిలోను సహస్రారం మీద నిలుపుతూ ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాసరస్వతి సాక్షాత్ శ్రీ హనుమాన్ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి మా కుడి శరీర భాగంలో ఉన్న సమస్త దోషాలను ఆకాశతత్వం ద్వారా తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మా పింగళా నాడిని శక్తివంతము చైతన్యవంతము చేయండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాలో ఉన్న భవిష్యత్ కాలపు ఆలోచనలన్నీ తొలగించి వర్తమానంలో స్థిరపరచండి తల్లి.
శ్రీమాతాజీ దయచేసి మాలో ఉన్న క్రియాశక్తిని కార్యాన్వితం చేయండి తల్లి. నెమ్మదిగా ఎడమారి చేతిని ఒళ్ళోకి తీసుకుని మన చిత్తాన్ని సహస్రారంలో నిలుపుతూ సుషుమ్న మార్గాన్ని శుద్ధి చేసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మహాలక్ష్మి సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి మా సుషుమ్నా మార్గంలో ఉన్న సమస్యలన్నిటినీ తొలగించండి తల్లి. శ్రీ మాతాజీ మా సుషుమ్నా నాడిని శక్తివంతము చైతన్యవంతము చేయండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మమ్మల్ని సదా వర్తమానంలో ఉంచండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాకు ధ్యాన శక్తిని ప్రసాదించండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని మూలాధార చక్రం మీద నిలుపుతూ శ్రీ మూలాధార చక్ర స్వామిని మంత్రం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ మూలాధార చక్ర స్వామిని సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి మాకు శ్రీ గణేశుని యొక్క దైవికమైన వివేకాన్ని ప్రసాదించండి. శ్రీ మాతాజీ దయచేసి మాకు విచక్షణ జ్ఞానాన్ని, పవిత్రతను, అమాయకత్వాన్ని, నిర్మలత్వాన్ని ప్రసాదించండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మాలో ఉన్న దుష్ట గుణాలను, చెడు కోరికలను తొలగించి దుష్ట శక్తుల బారి నుండి మమ్మల్ని కాపాడండి తల్లి. మమ్మల్ని నిర్మలపరచండి తల్లి.
శ్రీమాతాజీ దయచేసి మాలో అంతర్గత శాంతిని ప్రసాదించి మమ్మల్ని శక్తివంతులుగా, చైతన్యవంతులుగా చేయండి తల్లి. నెమ్మదిగా మన చిత్తాన్ని స్వాదిష్టాన చక్రం మీదకి, నాభి చక్రం, హృదయ చక్రం, విశుద్ధి చక్రం, ఆజ్ఞా చక్రం, మీదుగా తీసుకొని వచ్చి సహస్రారంలో నిలుపుదాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ కల్కి సాక్షాత్ శ్రీ సహస్రార స్వామిని మోక్ష ప్రదాయిని మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః. శ్రీ మాతాజీ దయచేసి మా సహస్రారంలోనికి రండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మా ఆత్మ సాక్షాత్కారాన్ని దృఢపరచండి తల్లి. శ్రీ మాతాజీ దయచేసి మమ్మల్ని ఈ సహజయోగ ధ్యానంలో స్థిరపరిచి, సమతుల్యపరిచి మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. కొద్దిసేపు మన ఆలోచనలన్నిటినీ కూడా నెమ్మది చేస్తూ నిర్విచార స్థితిలో ధ్యానం చేద్దాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ నిర్విచార సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యై నమో నమః.
ఆలోచనలు ఏమైనా వస్తూ ఉంటే ఇది కాదు, ఇది కాదు అనుకుంటూ మరలా నెమ్మదిగా ఆలోచనకి మధ్య విరామం పెంచుకుంటూ నిశ్శబ్ద స్థితిలో ఆ పరమ చైతన్య శక్తిని అనుభూతి చెందాలి. ఆ పరమ చైతన్య శక్తి సహస్రారం ద్వారా ఈ నిశ్శబ్ద స్థితిలో మన లోపలికి సూక్ష్మ శరీరంలోనికి ప్రవేశించి మన లోపల ఉన్న అన్ని సమస్యలను తొలగిస్తుంది. మన చిత్తాన్ని అదేవిధంగా సహస్రారంలో నిలుపుతూ శ్రీ మాతాజీ గారి ప్రవచనం సహస్రార పూజ 1998 కెపెల్లా విందామండి. So today is a day when you have to promise me that you will meditate every night, every evening, maybe in the morning also. Whenever it is possible, if you can go into meditative mood, you are in contact with this divine power. Then whatever is good for you, whatever good for your society, for your country, all is done by this divine power. You don't have to overpower the divine power. You don't have to order, you don't have to ask. Just if you meditate, you are one with this all-pervading power, which is another great blessings to us. Unless and until your sastrara is open, all the blessings of the divine power cannot come to you. Cannot. Maybe you might get some money, you might get some jobs, you might get this and that. But your own development is only possible when you meditate and your sahasrara is completely open and open to truth. Now the truth is that this divine power is compassion, is love,
This is the truth. They say God is love, God is truth. So the equation has to be made that truth is love and love is truth. But it's not a truth that as you have for your own children, you have for your family. Attached love is not truth. If you are attached to somebody, then you never see the bad points of that person. If you are angry with somebody, then you can never see the good points of that person. But it's a complete detached love. And that love is extremely powerful. Because whenever you project that love to anyone, you will be surprised. The problems of that person will be solved, his personality will improve, everything will work out in a very big way, and his life will be changed. But if you are attached to anything whatsoever, that attachment itself causes problems and doesn't allow Sahaja to grow. This attachment could be any kind. For example, you can be attached to your country, attached to your society, attached to your family. It can be of any kind. But when Sahasrara is open, you learn one thing is detachment. It just happens that you get detached. Though, you are not running away. As it is in Sahaja Yoga, we don't believe in people who run away from society and go to Himalayas, or that I call it as escapism. That is not the point. What happens is that you are there. You see everyone, you watch everyone, you know everyone, you are close to everyone, but you are a detached person. It's a state of mind that you achieve when Sahasrara is open. Then that state you are dealing with people, you are dealing with problems, you are dealing with situations, but you are not involved in it. There's no involvement. And that involvement which you had before can never give a complete insight what is happening, what is the truth is about any situation. So this detachment helps. The greatest thing of the detachment is that you are not affected. No use saying that, oh, you are not affected, mother, so how can you feel for another person? How can you have compassion for another person? Because if you feel for another person, then only you can solve the problem. But this feeling that you have is again a kind of an attachment. It is not a real feeling, because it doesn't help. The person is crying, you are also crying. The person is troubled, you are also in trouble. And this does not help that person, nor will it help you. So to have detached in no way means you do not feel the another person. You do feel. You feel the agony of that person, the trouble of that person, of the whole society sometimes, and of the whole country. But that your feeling is so detached that the all-pervading power takes over. First we must have full faith in the capability of this all-pervading power. As soon as you are detached, you say, you do it. Finished. Once you say that, you are going to do it, it's you who is going to do it, whole thing changes completely, because you transfer all your responsibilities, all your problems to this divine power, which is so powerful, which is so capable, which can work out anything. So whenever you think that this problem you are going to solve, you are the one who is going to do it, then all right, the divine power says, all right, try your luck. But if you can really put this problem to the divine power, it will work out. We have all kinds of problems in Sahaja Yoga, especially when we find that people are not so much attracted to Sahaja Yoga. They are few in number, then you feel very bad about it.
But have you tried to meditate on this point, and have you tried to put this problem to the divine power? Why should we worry when we have divine power available through our Sahasrara? Why should we worry? Why should we think about it? Just leave it to the divine power. If that is possible, if that you can achieve, you see, which is very difficult for human beings, because they live with their ego, they live their conditionings. But if that attachment to all these things goes away, then what you do is just leave things to this power. Krishna has said in his Gita, Sarva dharmanam parityajya mamekam sharanam vacha. Forget about all your dharmas. Dharmas means meaning that we have a dharma of a wife, of a husband, of a member of the society. All of them have their own dharma. But he says, leave them and leave it them to me and I'll manage. This is it we have to learn, is to say that it's this divine power which will solve our problems. As human beings, it's a very difficult state. And this state only can be achieved through meditation. But I'm not saying that you go on meditating for hours together, not necessary. But with full faith in yourself and in the divine power. If you work it out, I'm sure it's not difficult to rise to that state of consciousness. That is what we have to achieve. It's possible for men as well as for women. They don't have to think, how can we, mother, do it after all? See, all such people are no good for Sahaja. Those who have diffidence about themselves cannot do anything. But those who are surrendered and those who think they can do it can manage all this transfer of their power to the divine power. Just put it on the divine power. Now supposing I have a car which can drive me down. So if I have a car, then I don't put bullocks on it, that I don't push my car. I just sit inside and use it. In the same way, if you have this great power around you, if your Sahasrara is absolutely, completely submerged in it, then you will be amazed how things work out for yourself. I will give you an example of Sahaja. He is no more now. He was a fisherman, ordinary fisherman, but also he was educated, so he was working in a bank. This one was going one day to do some Sahaja work, and he had to go by boat. So when he came out, he saw the whole place was clouded and it was about to burst out into a big havoc. So he got very much perturbed about it, that what is this? Immediately his Sahasrara was so open and good. Immediately he said, now I leave it to this divine power to stop all these things happening. I don't want it to rain and to have any problem till I come back home and go off to sleep. And it was surprising. People told me that, Mother, the clouds and everything were there all throughout, but it did not rain, did not do anything, and there was no chaos of any kind. He went to another island where he had to go, he did Sahaja and came back. And then when he went to sleep, then only everything started pouring down. So nature, everything, every leaf, every flower, everything is worked out through the divine power. So we should not have our ego that we can do something ourselves, we can manage ourselves. Once you have that kind of a thing, you are not yet that much developed, you are not that much grown up in Sahaja. But to grow up in Sahaja should not be difficult for you, because you have guidelines. Those people who got their realization, very few of them, like Sufis, and we had some saints in India, all of them. How much they must have struggled. Nobody to guide them, nobody to help them, nobody to tell them about what they can achieve. And despite that, they
They were very satisfied people, very happy people, and they worked it out so well. They saw the whole world with another angle, as you can also see. But they were not upset, and they had such self-confidence. They had such knowledge of their own that they achieved through their meditative process. And the way they have written books, some of them are so great. It's very surprisingly how they have achieved these great verses, such full of knowledge. One cannot understand that they had no guidance. Nobody was to tell them. But one thing with them was that they always tried to look after their sastra. Now one thing is there obstructing sastra is the movement of your agya into thoughts. That's the only thing. That's the only thing that stops your entry into Sahaja. Thoughts are coming all the time. Because a human being is born who reacts to everything. React to this and react to that, and the thoughts come in and thoughts go. There's a big crowd of thoughts. Because of that, your attention cannot cross over agya and can reside in the sastra. So first of all, one should see what sort of thoughts are coming. You have to condemn yourself sometimes. You have to say, what nonsense, what have I been doing? What's the matter with me? How could I do all that? Once you start doing that, these thoughts will start disappearing. These thoughts are coming from two angles, one from the ego and another from your conditionings. And these are so much built up within you that they don't allow your agya to be crossed. That's why we have two bija mantras of Ham Ksham. First one is, when it is conditioning, you are endowed with this kind of a fear. I shouldn't do like this, I shouldn't do like that, is not allowed, that is not allowed. That's the conditioning part of it. Conditioning can be of many types. But the ego part of it is that I must overpower everybody, I must get this, I must be able to rule everyone. These two things are there in the mind which are all the time crossing. So it's important that we should go into thoughtless awareness. And that thoughtless awareness is the real way that your sahasrara can be nourished by the Kundalini. Because Kundalini cannot go through, cannot pass through. And for that, as I said, there are two bija mantras. One is Ham, another Ksham. So if you are conditioned, you are frightened, you are afraid, and you had ideas about yourself. These days, the way people are describing, they'll say, I'm an extrovert. Somebody will say, I'm an introvert. Somebody will say, I'm hippie, I'm that. All kinds of things they can have attributed to themselves. But these ideas are all coming from outside. They are not from inside. To get to the inner side of yourself, to the subtler side of your being, you must allow the Kundalini to go through the agya. To cross the agya is a very important thing in modern times. And for that you have to meditate. If you can meditate with complete faith in yourself, this agya can be opened up with surrendering to the divine. You have to surrender yourself to the divine. And when this agya opens, you'll be amazed. Your sahasrara is just waiting to transfer, to give you all the help that you need through the all-pervading power. Your connection of sahasrara with the all-pervading power is established. And by that you will be amazed how all these 7 chakras work for you. How they help you. How they try to give you whatever is the real knowledge about everything. This real knowledge that you get is very joy-giving. You can see this real knowledge in everything.
You don't have to start reading any book about it. In every situation and in every person, in every flower, in every natural happening, you see clearly the hand of the divine. Once you see the hand of the divine, your ego starts disappearing. Once you say that it's you, you do everything. Kabira has said something great about this. He said that when the goat is alive, it goes on saying, I am, I am, I am. But when it is slaughtered and its intestines are made into strings which are used for cleaning the cotton, then it said, tu hi, you are, you are, you are. See, in this symbolic way, they have suggested that you have to become the dissolved into this divine power. It's the divine power that does everything. What am I? I was just a drop, and I fell into this ocean of awareness of the divine power. And that is taking over and working it out. That will help you a lot to be a great surgeon. You develop curing powers, but still you are not proud of it. You developed, of course, awakening powers, you are not proud of it. You develop so many creative powers and you are not proud of it. You become really very, very creative, extremely creative. But the greatest thing happened to you that you become a global personality. So you start seeing the problem of every country, of every other nation where they have problems. But these problems, when you see, you don't see like other people, because others may like to use it for their own purpose, maybe for media, maybe for something. What you want to see is that these problems are solved. See, your powers are so great with this kind of a mind, I would say, which is dominated completely by the divine power, that whatever disturbs you immediately is taken over and it starts working out. Many problems have been solved by surgery. And also they can be solved on a very universal level. If you are a global person, then what happens is that you become a sort of a vehicle, or you can become like a channel for this divine power to act, because you are purely a global personality. Not attached to this, attached to that, but a pure Sahaja personality, which can be used by this divine power very easily. జై శ్రీ మాతాజీ. కొద్దిసేపు నిశ్శబ్ద ధ్యానంలో ఉందాం.
జై శ్రీ మాతాజీ. శ్రీ మాతాజీ గారు చెప్పిన సహస్రార పూజ సందేశం యొక్క తెలుగు అనువాదం. ఈ రోజు మీరు నాకు ప్రమాణం చేయాలి. ఏంటంటే మీరు ఉదయం, సాయంత్రం, రాత్రి ధ్యానం చేయాలి. ఎప్పుడు వీలైతే అప్పుడు మీరు ఆ పరమచైతన్య శక్తితో అనుసంధానింపబడాలి. అప్పుడు ఏది మీకు, ఈ సమాజానికి, ఈ ప్రపంచానికి మంచిదో అది అంతా కూడా ఆ పరమచైతన్య శక్తి ద్వారా జరుగుతుంది. మనము దైవశక్తిని ఏమీ అడగనక్కర్లేదు. ఇలా అలా అని చెప్పనక్కర్లేదు. మనం ఆ పరమ చైతన్య శక్తితో ఒకటిగా ఉండడమే గొప్ప ఆశీర్వాదం. సహస్రారం పూర్తిగా తెరవబడినంత వరకు ఆ దైవశక్తి యొక్క పూర్తి ఆశీర్వచనాలు మనకు లభించవు. బహుశా మీకు ఉద్యోగాలు లభించవచ్చు, డబ్బు మరియు ఇతరత్రా లభించవచ్చు. కానీ మీ యొక్క ఆధ్యాత్మిక అభివృద్ధి మాత్రం మీ సహస్రారం పూర్తిగా తెరవబడినప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. సత్యాన్ని చూడగలగడం, అనుభూతి చెందడం అనేది జరుగుతుంది. సత్యం ఏమిటంటే దైవశక్తి, దయ, ప్రేమ. ఇదే సత్యం. దైవమే ప్రేమ, ప్రేమే దైవం. ప్రేమ అంటే మీ కుటుంబానికి, పిల్లలకు అతుక్కుపోయి ఉండడం కాదు. ఎప్పుడైతే మనం ఎవరికైనా అతుక్కుపోయి ఉంటామో వారిలో ఉన్న చెడు మనకు కనపడదు. అలాగే ఎవరి మీదైనా కోపంగా ఉంటే వారిలో ఉన్న మంచి మనకు కనపడదు. అందుకే అది బంధరాహిత్యంతో కూడిన ప్రేమ అయి ఉండాలి. అటువంటి ప్రేమ అది మన చిత్తం ద్వారా ఎవరి మీదైనా ఉంచితే అతని వ్యక్తిత్వం మెరుగుపడుతుంది. అతని సమస్యలు అన్నీ తొలగిపోతాయి. అతని జీవితమే మారిపోతుంది. ఇది చాలా బాగా పనిచేస్తుంది. అతను ఒక విజయవంతమైన వ్యక్తిగా తయారవుతాడు. అదే మీరు అతుక్కొని ఉంటే దానివల్ల చాలా సమస్యలు వస్తాయి. సహజయోగంలో మీరు ఎదగలేరు. బంధం అనేది దేనితోనైనా కావచ్చు. దేశంతో, సమాజంతో, కుటుంబంతో, ఇలా చాలా విధాలుగా. కానీ సహస్రారం తెరుచుకున్నప్పుడు మాత్రమే ఈ బంధరాహిత్యం అనేది సాధ్యపడుతుంది. బంధరాహిత్యం అంటే బాధ్యతలు తప్పించుకొని సమాజం నుంచి పారిపోయి హిమాలయాలకు వెళ్ళడం కాదు. మీరు అందరినీ చూస్తారు, అందరితో ఉంటారు, అందరి గురించి తెలుసుకుంటారు, అన్ని బాధ్యతలు నిర్వర్తిస్తారు. కానీ పూర్తి బంధరాహిత్యంతో. ఇది ఒక స్థితి. ఇది సహస్రారం తెరుచుకున్నప్పుడు మాత్రమే సాధ్యపడుతుంది. మీరు సమస్యల్ని చూస్తారు, పరిస్థితులతో పోరాడతారు, కానీ అందులోకి వెళ్ళరు. బంధరాహిత్యంతో సమస్యలు, పరిస్థితులు అన్నీ కూడా చెక్కబడతాయి, పరిష్కరించబడతాయి అతి సులువుగా. శ్రీకృష్ణుడు చెప్పినట్లుగా అన్ని ధర్మాలు తనకు వదిలివేయమన్నట్లు. భర్త ధర్మం, భార్య ధర్మం, ఇంకా రకరకాల ధర్మాలు అన్నీ నాకు వదిలివేయండి, నేను చూసుకుంటాను అని. ఆ విధంగా మనం పరమ చైతన్య శక్తికి అన్నీ వదిలివేయాలి. అప్పుడు ఆ దైవశక్తి మనకు ఏది మంచితో అది అన్నీ చేస్తుంది, సక్రమంగా చేస్తుంది. కానీ మానవులకు ఈ స్థితి చాలా కష్టమైనది. ఈ స్థితికి రావాలంటే మనం ధ్యానం ద్వారా మాత్రమే రాగలుగుతాము. ధ్యానం ద్వారా మాత్రమే ఇది సాధ్యపడుతుంది. మొదటిగా ఆ పరమ చైతన్య శక్తి మీద మీకు పూర్తి విశ్వాసం ఉండాలి. మనం మన సమస్యలను, మనల్ని అన్నిటినీ కూడా ఆ పరమ చైతన్య శక్తికి పూర్తిగా సమర్పించుకోవాలి. పూర్తి విశ్వాసంతో మనం ఈ ధ్యానం అనేది చేయాలి. గంటలు గంటలు చేయక్కర్లేదు. పూర్తి సమర్పణ భావంతో మనం
ఆ దైవశక్తితో అనుసంధానింపబడాలి. అప్పుడు ఆ పరమ చైతన్య శక్తి మనకు కావలసిందల్లా చేస్తుంది. ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఆ విధంగా మనం సహజయోగంలో పూర్తిగా స్థిరపడగలుగుతాం. అనంతమైన ఆనందాన్ని, శాంతిని పొందగలుగుతాం. ఆధ్యాత్మిక అభివృద్ధిని పొందగలుగుతాం. జై శ్రీమాతాజీ. కొద్దిసేపు సహస్రారంలో 1 నిమిషం పాటు ధ్యానంలో ఉందాం. జై శ్రీమాతాజీ. శ్రీమాతాజీ మాకు ఇంత చక్కటి ధ్యానాన్ని ప్రసాదించినందుకు మీకు అనంత కోటి కృతజ్ఞతలు తల్లి. ఈ సామూహిక ధ్యానంలో తెలిసి తెలియక ఏమైనా పొరపాట్లు జరిగి ఉంటే దయతో మమ్మల్ని క్షమించండి తల్లి. శ్రీమాతాజీ దయచేసి మమ్మల్ని ఈ సహజయోగంలో పూర్తిగా స్థిరపరిచి ఆ పరమ చైతన్య శక్తితో ప్రతి క్షణం మమ్మల్ని ఆశీర్వదిస్తూ మాకు ఆధ్యాత్మిక ఉన్నతిని ప్రసాదించండి తల్లి. Please use these instruments for this great divine work, Shri Mataji. నెమ్మదిగా కుండల్ని జాగృతి చేసుకుని బంధన్ వేసుకుందాం.
జయ శ్రీ మాతాజీ. ఈ సామూహిక కార్యక్రమానికి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. తిరిగి రేపు ఉదయం ప్రసారమయ్యే ధ్యాన కార్యక్రమంలో కలుసుకుందాం. జై శ్రీ మాతాజీ. All of you are in my heart. And I love you very much. And I want you people to come as soldiers to fight with me. It's possible with the power of love. With the power of love.